నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీకు ఒక స్థిరాస్తి ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఓపెన్ ల్యాండ్ కానీ, వ్యవసాయ భూమి కానీ, ఇల్లు కానీ ఉన్నాయి. అది మీ దగ్గర బంధువులకో, పిల్లలకో, ఎవరికో రాద్దామనుకుంటారు. అది గిఫ్ట్ డీడ్ రాస్తే మంచిదా, వీలునామా ద్వారా రాస్తే మంచిదా? వీలునామా ద్వారా రాయాలి అనుకుంటే మీ తదనంతరం అది ఇంప్లిమెంట్ అవుతుంది. గిఫ్ట్ డీడు ఇమీడియట్గా అవుతుంది. అది మీరే ఆలోచించండి. ఒక్కసారి గిఫ్ట్ డీడ్ రాస్తే అది క్యాన్సిల్ చేయడానికి రాదు. కానీ వీలునామాలు ఎన్నైనా రాసుకోవచ్చు. ఏది లాస్ట్ ఉందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి వీలునామా రాస్తే మంచిదా, గిఫ్ట్ డీడ్ రాస్తే మంచిదా, మీకు మీరే డిసైడ్ చేసుకోండి. కష్టాలు కొనుక్కోకుండా ఉండాలి అనుకుంటే వీలునామా, గిఫ్ట్ డీడు మీ దగ్గర బంధువులకు రాయాలి అనుకుంటే గిఫ్ట్ డీడు రిజిస్టర్ చేసుకోండి. దానికి స్టాంప్ డ్యూటీ కట్టండి. వీలునామాకు మాత్రం స్టాంప్ డ్యూటీ లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా చాలా తక్కువ డబ్బులతో అవుతుంది. అది మీరు డిసైడ్ చేసుకోండి.